నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో వాలంటీర్లు కొంతమంది అయితే పబ్లిక్‌కి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని అంటే లైక్ మీరు టీడీపీ, జనసేన సభలకు వెళ్తే మాత్రం మీకొచ్చే పథకాల్ని కట్ చేస్తామని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే ఈ కథకి సంబంధించి మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఉన్న వాలంటీర్లు టీడీపీ, జనసేన సభలకు వెళ్తే మీకు వచ్చే పథకాల్ని కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ప్రజలకి. సో ఇది అసలు మనం ఎలా పరిగణించాలి సార్? ఇప్పుడు ఎన్నికల్లో 4 భాగాలుగా మనం ఎన్నికలు తీసుకోవచ్చు. ఒకటేంటంటే ప్రచారం, 2 అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక, 3 మేనిఫెస్టో, 4 ఎన్నికలు పోలింగ్ రోజున ఏ విధంగా వీళ్ళు డీల్ చేస్తున్నారు. ఈ 4 దాని మీద ఆధారపడి ఉంటుంది గెలుపు, ఓటం అనేవి. ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రచారం చేయటం, తర్వాత బల ప్రదర్శన చూపించడం, బలాబలాలను నిరూపించడం, ఇవన్నీ కూడా ఒక పబ్లిక్ని తమ మూడ్లోకి తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి సభలు ఇవన్నీ కూడా. అందుకే వీటిని సఫలం కాకుండా చేయాలి జనసేన, తెలుగుదేశం పార్టీది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దానికి మార్గాలు ఏంటి? 1 ఆంక్షలు పెట్టడం, 2 పబ్లిక్ని కట్టడి చేయటం. ఈ 2 మార్గాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో ఫెయిల్ చేయడానికి వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తొలుత ఏం చేశారు? చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ప్రోగ్రాం పెట్టినప్పుడు వాళ్ళు కొంతమంది స్లీపర్ సెల్స్ని పంపించి తొక్కిసలాట్ని క్రియేట్ చేశారనేది తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ 2 సభల్లో ఆల్రెడీ 11 మంది చనిపోయారు. ఆ తర్వాత ఏం పెట్టింది? ఆ చనిపోయినటువంటి దృష్టాంతాన్ని బేస్ చేసుకొని తొక్కిసలాట జరుగుతుంది ఎక్కడ సభలు పెట్టినా కానీ, కాబట్టి సభలు పెట్టడానికి లేదని చెప్పి ఆంక్షలు పెడితే జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. అప్పట్లో తీసుకొచ్చి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. చేసి సక్సెస్ అయింది కూడా. ఎందుకంటే ఇదేం కర్మ రాష్ట్రానికి సక్సెస్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు మీటింగ్లకి జనాలు కిక్కిరిసిపోతున్నారు. అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదికలను పరిశీలించిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఆంక్షలు పెట్టేశారు. ఆంక్షలు పెట్టి ఆయన సభల్ని అర్ధాంతరంగా ఆపేశారు. దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి మళ్ళీ అనుమతి తీసుకొని మళ్ళీ సభలకి సిద్ధమయ్యేటప్పటికి ఆ సీరియస్నెస్ అయితే పోయింది కదా. వరుసగా సభలు జరగడానికి అవకాశం లేకుండా పోయింది. సో సీరియస్నెస్ పోయింది. ఇదే కర్మ రాష్ట్రానికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 1 మీద న్యాయస్థానంలో పోరాడి అనుమతులు తీసుకొచ్చుకున్న తర్వాత కొన్ని ఆంక్షల నడుమ రోడ్ షోలను ప్రారంభించారు ఆయన. రోడ్ షోలను ప్రారంభించిన తర్వాత మళ్ళీ వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఆ రోడ్ షోలు జరుగుతున్నటువంటి క్రమంలోనే నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేశారు, ఒక కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన మళ్ళీ జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఆయన సభలు సమావేశాలు పెట్టకుండా కొన్ని ఆంక్షలు ప్రభుత్వం పెడితే, కొన్ని ఆంక్షలు న్యాయస్థానం కూడా కొన్ని కండిషన్స్ మధ్య ఆయనకి బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమావేశాలు పెట్టలేకపోయారు. అది సుప్రీంకోర్టుకు పోయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చేటప్పటికి కొంత టైం అయిపోయింది. ఇప్పుడు రా కదలరా అనేటువంటి సభలు పెడుతున్నారు. ఈ రా కదలరా అనేటువంటి సభలు సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడికి పోయినా కానీ చంద్రబాబు నాయుడు జనం కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ సభలను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకు? ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించింది. గత 2 సభల్ని 2 సార్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి కానీ, జైలుకి పంపించడానికి కానీ, అంతకుముందు జీవో నెంబర్ 1 తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడానికి, ప్రచార సభలు నిర్వహించకుండా చేయడానికి, కొంత గందరగోళంలో నెట్టేదానికి క్యాడర్ని కానీ లీడర్ని కానీ చేసినటువంటి ప్రక్రియ. ఇది ఎలా? అధికార దర్పంతో అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఇంకా 10 రోజులు పోతే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. సో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి మొత్తం యంత్రాంగం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారాలను కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, తన ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రయోగిస్తూ వాళ్ళకి కొన్ని టార్గెట్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? మీరు ప్రతి 50 కుటుంబాలకు ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఈ 50 కుటుంబాల్లో వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పెట్టేటువంటి సభలకు వెళ్లకుండా చూడాలి. అది మీ బాధ్యత, మీరు చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినా కానీ వినకుండా సభలకు వెళ్తే వాళ్ళకి
సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి మీరు చెప్పండి, ఆపేద్దాము, సంక్షేమ పథకాలు ఆపేద్దాము అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా ఒక దిశానిర్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసినట్టు వాలంటీర్లకి ఇప్పుడు ఒక టాక్ అయితే ఉంది. ఇదే వీళ్ళు కన్వే చేశారు, పబ్లిక్ కన్వే చేశారు. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ జనసేన సభలకు రావడానికి ప్రజలు కొంత సందేహిస్తూ వెనకాడుతున్నారు, భయపడుతున్నారు. ఒక భయపడేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పి, ప్రభుత్వం వైపు నుంచి రాబోయే రోజులు ఇబ్బందులు ఉంటాయని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు అని చెప్పి గ్రామాల్లో వినిపిస్తుంది, పట్టణాల్లో వార్డుల్లో కూడా వినిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కదలరా సభలు సక్సెస్ కాకూడదు. రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనపడుతున్నారు. కనపడితే కనుక జనాలు కిక్కిరిసిపోయి జనాలందరూ కూడా వాళ్ళ మూడ్లోకి వెళ్ళిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోతారు అనేటువంటి ఒక భయం, ఒక అభద్రత జగన్మోహన్ రెడ్డి అనే టీంలో కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు వాలంటీర్లకు కొన్ని ఆదేశాలు ఇచ్చేసి మీరు ఎలాగైనా సరే పబ్లిక్ని రానివ్వకూడదు అనేటువంటి. ఇప్పటిదాకా అధికారాన్ని ఉపయోగించి రకరకాలుగా అడ్డుకున్నారు. రాబోయేటువంటి రోజులు అడ్డుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అధికార దర్పంతో ప్రైవేట్ సైన్యాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ సైన్యానికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి వార్నింగ్లు ఇస్తూ సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తూ వాళ్ళని సభలకు రాకుండా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది ఒకటి. దీంతోపాటు ఆల్రెడీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉండగానే ఆ వాలంటీర్ల వ్యవస్థకు సమాంతరంగా గృహ సారథులు అని చెప్పి పెట్టారు. పెట్టి ప్రతి 50 మంది ఓటర్లకి ఒకళ్ళు మానిటర్ చేయాలనేది దాదాపు ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో కూడా వాళ్ళు పనిచేస్తారు, ప్రతి 50 ఓటర్లకు ఒకళ్ళు పనిచేస్తున్నారు, ప్లస్ ఒక 50 కుటుంబాలకు ఒకళ్ళు వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా మళ్ళీ పోలింగ్ కేంద్రానికి 15 మందిని ఇప్పుడు సొంతగా మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నారు. సో పోలింగ్ కేంద్రానికి 15 మంది టీము, అలాగే 50 ఓట్లకు ఒక గృహ సారథి, 50 కుటుంబాలకు ఒక వాలంటీరు. వీళ్ళందరూ మానిటర్ చేసుకొని పోలింగ్ కేంద్రాల దగ్గర తీసుకొచ్చి ఓట్లు వేయించేటువంటి బాధ్యత వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో అప్పచెప్పారు. సో సభలు అనేవి జరగకుండా చేయాలి కాబట్టి వీళ్ళు సభలు కూడా జరగకుండా చేయాలి. ఎందుకంటే సభలు సక్సెస్ అయినాయి జనసేన తెలుగుదేశం పార్టీ అని అంటే ముందే ఓటమి చెందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందు ప్రచారాలని ఫెయిల్ చేయాలి, పొత్తుల్ని ఫెయిల్ చేయాలని మొన్నటిదాకా ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్ని ఫెయిల్ చేయాలని. అది సక్సెస్ కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ కలవకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది, అది కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. నెక్స్ట్ ఏంటి, ప్రచారం. సో ప్రచారం సంబంధించి ప్రచారం జరగకుండా చూడాలి అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటి, మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోని కూడా వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 తోటి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు సూపర్ 6 తోటి. సో ఈ మధ్య కాలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టిన సందర్భంగా సిద్ధం సభలను వేదికగా చేసుకొని రుణమాఫీ ప్రకటిస్తారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అంటే ఆ ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని విని ముందుగానే రుణమాఫీని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే కనుక రుణమాఫీ గతంలో అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆపద్దు అని చెప్పడానికి ఒక మైండ్ గేమ్ ఆడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటి వరకు కూడా సిద్ధం సభలో ఎక్కడా కూడా ఆయన మేనిఫెస్టోని ప్రకటించలేదు ఇంతవరకు. కేవలం అమలు చేస్తున్నటువంటి పథకాలు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు తప్పితే కొత్తగా ఎక్కడ కూడా మేనిఫెస్టోని ప్రకటించలేదు. సో ఇప్పుడు సూపర్ 6 తోటి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. సూపర్ 6 ఏమేంటి, మహిళలకు మహిళా శక్తి అంటే ఫ్రీ బస్సు, 500 రూపాయలకి సిలిండరు, తర్వాత ప్రతి మహిళకు 15,000 రూపాయలు, ఓకే, ప్రతి అమ్మాయికి 1,500 రూపాయలు, ఇలాంటివన్నీ అనౌన్స్ చేశారు. రైతులకి ప్రతి ఏడాదికి 20,000 రూపాయలు, బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టం, ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తే సూపర్ 6 తోటి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మీద కూడా రాబోయే 2 రోజుల్లో దాడి చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ తర్వాత అభ్యర్థులు ప్రకటించిన తర్వాత అసంతృప్తులు ఏమైనా ఉంటాయేమో, దాన్ని బేస్ చేసుకొని డిఫెండ్లో పడేద్దాము తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అని చెప్పి భావించాయి. అక్కడ కూడా సక్సెస్ కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ప్రచారం సంబంధించి ఫెయిల్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేనిఫెస్టో మీద చేస్తారు, ఆ తర్వాత ఎలక్షనీరింగ్ మీద చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగితే విజయాన్ని అందుకోగలదు తెలుగుదేశం పార్టీ జనసేన, అదర్వైజ్ అందుకోలేకపోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు ఆయన. సో ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా లేదు అని చెప్పి
సమాజానికి చూపించేటువంటి ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. అందులో భాగంగా ప్రైవేట్ సైన్యంగా ఉన్నటువంటి వాలంటీర్లను ఉపయోగించుకొని ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేనకి వెళ్తున్నారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయటం అనేది అది దుర్మార్గం అని చెప్పి కార్యక్రమం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.